నెల్లూరు సిటీలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆయన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దీనిలో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఈ రోజు నుంచి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చూడనున్నారు. ఇప్పటి వరకు ఖలీల్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇటీవల కాలంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అబ్దుల్ ఖలీల్ కు నెల్లూరు టికెట్ వైసీపీ ఇచ్చింది. నెల్లూరు సిటీలో 2019లో శాసనసభ్యుడిగా గెలిచిన పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ మంత్రి అయ్యారు. ఇదే నియోజకవర్గంలో 2024లో గెలిచిన పొంగూరు నారాయణ మంత్రి అయ్యారు. అయితే రాబోయే రోజుల్లో పొంగూరు నారాయణ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తలపడనున్నారు. పొంగూరు నారాయణ టీడీపీ నుంచి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ నుంచి ఇద్దరు విజయవర్తలు కావడం గమనార్హం. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇతర జిల్లా ముఖ్య నేతలతో కలిసి పాల్గొన్నారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు. గత సంవత్సరం నుంచి చంద్రశేఖర్ రెడ్డికి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అనేక బాధ్యతలు అప్పగించి పని చేయించారు. ప్రధానంగా ఎమ్మెల్సీ బాధ్యతలతో పాటు వెంకటగిరి నియోజకవర్గ పరిశీలకునిగా, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షునిగా, నెల్లూరు నగర నియోజకవర్గ అబ్జర్వర్గా, ప్రభుత్వ ఉపాధ్యాయ విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా, ప్రస్తుతం నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇలా చంద్రశేఖర్ రెడ్డి మీద ఉన్న అపార నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి అనేక బాధ్యతలు అప్పగిస్తున్నప్పటికీ పార్టీ అవసరాల దృష్ట్యా అన్నింటినీ ఓర్పుగా చంద్రశేఖర్ రెడ్డి నిర్వర్తిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడి పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డిని అందరూ అభినందించడం విశేషం.